కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ ద్వారా 5 ఏళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి 1 లక్ష చొప్పున సహాయం అందించనున్న రాష్ట్రంగా ఏపీ నిలవబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. త్వరలోనే కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతుల ఖాతాల్లో ఈ ఏడాది నిధులు జమ చేయనున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 12,500 రూపాయలు ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుందని అన్నారు. ఈపూరు మండలం అంగళూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కెర మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చైర్మన్గా తిరుమల శెట్టి బాలయ్య, సభ్యులుగా పాసం ఎలమంద, రామాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మక్కెర మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన బాలయ్య గారికి, అదేవిధంగా సభ్యులకి శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ సొసైటీ వ్యవస్థ ఒకప్పుడు పిల్లల ఎన్టీ రామారావు ఆ రోజు ఈ సింగరేణి 1987లో నేను మండలానికి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎప్పటి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి తిరుమల శెట్టి బాలయ్య, మీ పేరు మీరు చెప్పండి. సభ్యులుగా నేను నాకు అప్పగించిన బాధ్యతలను నీతి, నిజాయితీ, పరోపకారం, సహకార విలువలను సార్ కొంచెం ఇచ్చారని నేను అడగను. మరి మాజీ సర్పంచ్ రామకృష్ణ గారికి, అలాగే మన సర్పంచి రాఘవయ్య గారికి, మాజీ జడ్పీటీసీ రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ఎమ్మెల్యేగా అనుభవం ఉంది, ఒక రైతు బిడ్డగా అనుభవం ఉంది. ఇలాంటి వ్యక్తులకు ఇస్తే పార్టీలో బాగా సేవ చేస్తారు, సొసైటీల్ని లాభసాటిలో ముందు తీసుకెళ్లే సమర్థత ఉందని మరి వారిని కోరినప్పుడు దాన్ని పరిశీలించి వారికి మంచి అవకాశం ఇచ్చారు. సమైక్య గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో ఈరోజు కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అయినందుకు మక్కెర గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వారికి మా వంతు ఈరోజు సొసైటీ అధ్యక్షుడు బాలయ్య గారికి, ఈ కమిటీలందరికీ కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీరు రైతులకు మెరుగైన సేవలు చేయండి, రైతుల్ని ఆదుకోండి. మరి తక్కువ వడ్డీకి వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళని మెరుగైన సేవలు అందించాలని నేను ఈరోజు సొసైటీ అధ్యక్షుల్ని, కమిటీ సభ్యుల్ని, నేను డైరెక్టర్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. మరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నర్రా కిషోర్ గారికి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నర్రా రాజేశ్వరి గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఖచ్చితంగా ఈరోజు మన మక్కెర గారు ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గానికి ఇంకా అన్ని నియోజకవర్గాలకి 100% అయితే మన దానికి 200% కూడా మేలు జరుగుతుంది. రైతులకు విస్తృతంగా రుణాలు, సబ్సిడీలో రుణాలు అందుతాయి, తక్కువ వడ్డీ రుణాలు వస్తాయి. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే ఈరోజు సూపర్ 6 పథకాలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్ని బ్రహ్మాండంగా నెరవేర్చారు చంద్రబాబు గారు. 10 లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం వేసిన భారం, ఆర్థిక భారం. ఓ పక్క ప్రతి నెల వడ్డీలు కడుతున్నారు. ఏందండి ఈ మొయ్యలేని భారాలు? జగన్ ప్రభుత్వం ఏం చేసింది? సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంచి 3 లక్షల మందికి పెన్షన్లు పీకేశారు. 3 లక్షల మందికి ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు పీకేశారు. 250 రూపాయలు పెంచారు. అప్పు మాత్రం 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. రైతులకు కూడా ధాన్యం కొని రైతులకి సంవత్సరం పాటు డబ్బులు ఇవ్వలేదు. అప్పులు తీసుకొచ్చి ఎరువులు అప్పులు తెచ్చి కష్టపడి పండిస్తే ఒక పక్క అప్పులు భారం మొయ్యలేకపోతుంటే రైతులు, ధాన్యం కొన్న రైతులకు కూడా సంవత్సరం పాటు వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వకపోతే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దానికి
డబ్బులు ఇచ్చారు, రైతులకి ఆ బకాయిలన్నీ చెల్లించారు. ఇక గత ప్రభుత్వ నిర్వాహకం గురించి ఈ ఒక్క ఉదాహరణ చూస్తేనే మనకు అర్థమైపోతా ఉంది. ఏ రైతులను ఆదుకోలేదు గత ప్రభుత్వం, ఒక్క గంజాయి రైతులు మాత్రం బాగా ప్రోత్సహించారు. గంజాయి రైతులు మాత్రం లాభసాట్లో ఉన్నారు. ఈ దేశంలో గంజాయి ఎక్కడ దొరికింది, ఎక్కడి నుండి వచ్చింది ఈ గంజాయి అంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాని మూలాలు. ఆ విధంగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా గత పాలనలో, వైసీపీ పాలనలో గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే గంజాయి ఎక్కడ అరికట్టారు, ఎక్కడ రౌడీజం లేకుండా, గూండాయిజం లేకుండా చేశారు. అలాగే రైతులకి కొండంత అండగా నిలబడటం ఈరోజు ప్రభుత్వం ఆశయంగా నిలబడింది. అందుకే ఒక్కో రైతుకి 20,000 సంవత్సరానికి, ప్రతి రైతు కుటుంబానికి 20,000 సంవత్సరానికి. ఈ సంవత్సరం మరి ఈ నెలలోనే, ఇప్పుడు తొందరలోనే మనకి విడుదలవుతుంది. ఒక్కో రైతు కుటుంబానికి 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలిపి 20,000. గత ప్రభుత్వం 5,000, గత ప్రభుత్వం 12,500 ఇస్తే ఈరోజు మన ప్రభుత్వం 20,000 ఇస్తుంది రైతులకి. 5 సంవత్సరాల్లో ఒక్కో రైతు కుటుంబానికి ₹1,00,000 అందబోతున్నాయి. ఇది రైతులకి మనం చేస్తున్నటువంటి, మన ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మంచి పని. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది, రైతులకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. అలాగే 3,000 పెన్షన్ 4,000 చేశారు చంద్రబాబు గారు, మొదటి నెలలో చేశారు.